Hello all, welcome to Voice of Cinema. Here is our non-spoiler review of the film Comedy Korolu, production by Niharika Kondedela. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నేను ఒక టీజర్ చూడలేదు, ఒక సాంగ్ వినలేదు, ఒక ట్రైలర్ కూడా చూడలేదు. జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల చూడాల్సి వచ్చింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ చూసాక నేను ఒకటే ఫీల్ అయ్యాను, ఎందుకు ఇంత లేట్గా మిస్ అయ్యానా అని, ఇంత లేట్గా చూస్తాను మూవీ అని. కథ విషయానికి వస్తే ఈ మూవీ ఒక జాతరతో స్టార్ట్ అవుతుంది. ఈ జాతర అనేది 12 yearsకి ఒకసారి జరుగుతుంది. అండ్ ఈ మూవీ అనేది ఒక 3 timelines ఉంటుంది. ఫస్ట్ టైం లైన్ వచ్చేసి వీళ్ళు చైల్డ్హుడ్ ఉన్నప్పుడు, సెకండ్ టైం లైన్ కాలేజ్లో ఉన్నప్పుడు, అండ్ థర్డ్ టైం లైన్ వచ్చేసి వీళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు. సో ఈ ఫస్ట్ టైం లైన్ వచ్చేసి వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ చూపిస్తారు. వీళ్ళు చైల్డ్హుడ్లో ఏమేమి చేస్తారో అండ్ వాళ్ళ స్కూల్ లైఫ్ ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తారు. సో మనకి ఫస్ట్ టైం లైన్ చూసినంతసేపు మనం మన లైఫ్లో ఏం చేస్తాం, మన చైల్డ్హుడ్ మనకి సో సేమ్ మన విజువల్స్ మొత్తం మనకి ఆ స్క్రీన్ మీద కనిపిస్తాయి, మన చైల్డ్హుడ్ మొత్తం. సో మూవీ చూసేటప్పుడు మాత్రం పక్క ఫ్రెండ్స్ అనే చూడండి. అండ్ ఆఫ్టర్ 12 years మళ్ళీ జాతర వస్తుంది, అంటే సెకండ్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ టైం లైన్ మొత్తం మళ్ళీ ఇంటర్ బేసిస్ మీద నడుస్తుంది. ఆ ఇంటర్ బేసిస్ మీద ఏదైతే సీన్స్ ఉన్నాయో స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ అయినాయి. ఆ సీన్స్ చూసేటప్పుడు మనం కూడా ఇంటర్లో ప్రిపేర్ చేసాం కదా అని ఒక చిన్న ఫీల్ అయితే వస్తుంది. సో నా మూవీ ఎంటర్స్ ద మెయిన్ ప్లాట్. ఇంతసేపు మనకి మొత్తం మన చైల్డ్హుడ్ మెమరీస్ చూపించిండు. మనం చిన్నప్పుడు ఏం చేసినాం, మన స్కూల్ లైఫ్ ఎలా ఉంది, మన ఇంటర్ లైఫ్ ఎలా ఉంది అనేది ఆ 11 members కుర్రోళ్ళ మధ్యలో జరిగిన సీన్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసింది స్క్రీన్ మీద. ఇంత మంచి ఉన్న ఫ్రెండ్షిప్కి చిన్న బ్రేక్ వస్తుంది. ఈ 11 మంది ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో విడిపోవాల్సి వస్తుంది. అసలు వీళ్ళందరూ ఎందుకు విడిపోయారు? సో డైరెక్టర్ ఏం చేశారంటే ఈ మనకి మెమొరీసే కాకుండా చిన్న పొలిటికల్ కూడా యాడ్ చేసింది సినిమాకి. సో 11 మంది ఎవరైతే విడిపోయారో మళ్ళీ ఆఫ్టర్ 12 years ఇంకో జాతర వస్తుంది. మళ్ళీ అప్పుడు కలిసాక ఏం జరిగింది అనేది మిగతా మూవీ. సో మూవీ అయితే మొత్తం చెప్పలేను నేను. సో జస్ట్ సినిమా ప్లాట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ 11 members కుర్రాలు అయితే ఎక్సలెంట్. అసలు వీళ్ళ డెబ్యూట్ మూవీలానే అనిపించదు, ఒక్కొక్కరు యాక్టింగ్లో జీవించేసారని అనిపించింది. అంటే వాళ్ళు మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సో అంత బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో 3 అమ్మాయిలు కూడా ఉంటారు, వీళ్ళు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో వీళ్ళ నేమ్స్ అయితే నాకు తెలియదు, అంటే డెబ్యూట్ కదా, సో వాళ్ళ నేమ్స్ అయితే ఏం తెలియదు. అండ్ సైడ్ క్యారెక్టర్ చేసిన సాయి కుమార్ అని ఇంకా 2-3 సైడ్ క్యారెక్టర్స్ చేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అనుదీప్ అనుకుంటా కొత్త మ్యూజిక్ డైరెక్టర్, మ్యాన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్. అసలు సినిమాకి మెయిన్ ప్లస్ మ్యూజిక్, ఆ బీజిఎం. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, దానికి ఆ బీజిఎం వల్ల మనం చాలా ఎమోషనల్ కనెక్ట్ ఫీల్ అయ్యాము. సో మూవీ చూసేటప్పుడు మనం కూడా కొన్ని సీన్స్లో నేనైతే ఏడ్చాను. కొన్ని సీన్స్లో ఒక సీన్ ఉంటుంది, అది మూవీలో ఇష్టం మీకు అర్థమవుతుంది. ఆ సీన్ మాత్రం నేను చాలా ఏడ్చేసాను. సినిమాటోగ్రఫీ వాజ్ గుడ్. అంటే మనకి ఆ సీన్స్, మన 90s సీన్స్ కానీ మనకు ఆ నాస్టాలజిక్ వైబ్స్ రావడానికి మెయిన్ రీజన్ మన డిఓపి చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు ఆ సీన్స్. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సో గుడ్. నాకు తెలిసి మూవీ గురించి ఏమైనా తెలిసిందంటే నిహారిక గురించి, ఒకరి గురించి తను ప్రొడ్యూస్ చేసింది మాత్రమే తెలుసు నాకు ఈ సినిమా గురించి. మిగతాది ఏం తెలియదు, జస్ట్ అలా వెళ్ళి చూసి వచ్చాను మూవీ. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై యదు వాసు. మ్యాన్ హి డిడ్ ఏ గ్రేట్ జాబ్, ఎక్సలెంట్. అసలు డెబ్యూట్ మూవీతో ఈ రేంజ్ అవుట్పుట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. తను రాసుకున్న స్టోరీ కానీ మనకి స్క్రీన్ మీద చూపించే విధానం కానీ ఎక్సలెంట్. అసలు తను ఏమైతే రాసుకున్న సేమ్ అదే బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ స్క్రీన్ మీద. మనం మూవీ చూసేటప్పుడు ఒక్క సీన్ కూడా మనకు బోర్ కొట్టదు. అంటే చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి మూవీలో, బట్ అసలు మనం ఆ మూవీ మొత్తం చూసేటప్పుడు ఒక్క చిన్న ఫ్లా కూడా కనిపించదు మనకి. ఆ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, ఆ ప్రీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బ్యూటిఫుల్గా రాసుకుంటూ. మెయిన్ సెట్ వచ్చేసి ఆ ఇంటర్వెల్ సీన్. సో మూవీ మొత్తం చేంజ్ చేసేది ఆ ఇంటర్వెల్ సీన్, చాలా బ్యూటిఫుల్గా రాసుకుంటూ. అండ్ అక్కడ చేసిన యాక్షన్ సీన్స్ అయితే ఏదైతే ఉందో కొరియోగ్రాఫర్ చాలా బ్యూటిఫుల్గా చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ. అక్కడ ఒక చిన్న ఫైటింగ్ ఉంటుంది, చాలా రియలిస్టిక్గా చూపించిండు. దట్ క్రెడిట్స్ గోస్ టు యాక్షన్ కొరియోగ్రాఫర్. డైరెక్టర్ యదు వాసు విల్ సీ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. సో నేను అందరికి చెప్పేది ఒకటే, మీరు మీ గ్యాంగ్తో వెళ్ళి సినిమా చూడండి. నేను చెప్తున్నాను కదా, మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి న్యాయం జరుగుతుంది. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు మూవీ చూసాక, ఇది నా హామీ. ఈ ఇయర్ మొత్తం మెగా నామ సంవత్సరంలో ఉంది. రామ్ చరణ్కి ఆస్కర్ రావడం, చిరంజీవి గారికి పద్మభూషణ్ రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం, అండ్ ఇప్పుడు నిహారిక గారు బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఐ విష్ విల్ సీ ఏ గ్రేట్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ లాస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ సపోర్ట్స్ మీ అ లాట్. అసలు ఇంత రీచ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఏ ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సినిమా అని, దాన్ని కూడా వెళ్ళి ఫాలో కొట్టండి. దాంట్లో కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇంకా అంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా సెలవు తీసుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.